పూల్ మఖని కోవాకి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏం చేయబోతున్నాం? ఫస్ట్ వచ్చేసి పూల్ మఖన మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, కానీ ఇది అదొక పచ్చివాసన లాగా వస్తూ ఉంటుంది కదా. కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని అది కొంచెం క్రిస్పీ అయ్యే వరకు. క్రిస్పీ అయితే తర్వాత మనం పాలల్లో వేసినా కూడా మంచిగా అబ్జర్వ్ అవుతుంది. ఈ మనం వేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా దానికి కూడా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, మనం ఇది పౌడర్ చేసుకుంటామా? ఇది ఒక కప్ వచ్చేసి మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం, ఇది పైనుంచి వేసుకుంటాము. అండ్ ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం. ఓ, ఆ పౌడర్ ఇదేనా? పూల్ మఖన ఆల్రెడీ ఇది మనం డ్రై రోస్ట్ చేసి, ఇది కూడా డ్రై రోస్టే, డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం. ఓకే ఓకే, ఇదేమో డైరెక్ట్ వేసేస్తాం. ఇది కూడా రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. పాన్ వేడెక్కింది కదా, ఇది కొంచెం క్రిస్పీ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. ఇది కూడా క్రిస్పీ అవుతుంది కదా, ఇది ఇంకా సరిపోతుంది. పెట్టుకొని ఇవి వేరే బౌల్లోకి తీసుకుంటాం. అందులోకి తీసేది. పూల్ మఖని వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు పాలు మరగబెట్టుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఇందులో ఈ పాలు కొంచెం వేడైన తర్వాత కొన్ని పాలు తీసుకొని మనం ఈ కోవా మెల్ట్ చేసుకుందాం. ఓకే, అంటే డైరెక్ట్ వేస్తే మెల్ట్ అవ్వదు కదా, కొన్ని కొంచెం మెల్ట్ చేసుకుందాం. ఓహోహో, పాలు ఇందులోకి తీసుకుని కోవాలోకి తీసుకుని సెపరేట్ గా వెంటనే అంటే ఇలా మెల్ట్ అవ్వదు, దాంట్లోకి కూడా మెల్ట్ అవ్వదు. సో కొంచెం వేడి పాలు పోసుకుంటే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. తర్వాత మనం దానిలో డైల్యూట్ చేసినప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు కోవా అంటే ఇంట్లోనే చేసే గంటలు పట్టేది, ఇప్పుడు రెడీగా దొరికిపోతుంది ఇక్కడే. కానీ ఎంతైనా ఆ టేస్ట్ వేరే, టేస్ట్ ఒక కోవాతో ఎన్ని వెరైటీలు చేయొచ్చు అసలు. కోవా వేస్తేనే స్వీట్ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. మీ తెనాల్లో ఎలా ఉందో తెలియదు కానీ అటు గోదావరి జిల్లాల సైడ్ సారి పెడుతూ ఉంటారు కదా, పెళ్ళయిన తర్వాత సారులు వెళ్తా ఉంటాయి కదా, కోవాతోటే చిలకలని ఎన్ని వెరైటీస్. కోవాతోనే కొబ్బరి బోండాలు ఎంత బాగుంటాయో అసలు. మీకు అలానే ఉన్నాయా? మాకు అలానే ఉన్నాయి, కాకపోతే కోవా కాదు, ఎక్కువ షుగర్ ప్రిఫర్ చేస్తారు. చిలకలు అవి ఉన్నాయి కదా, అవి షుగర్ క్యాండీస్ అవన్నీ. అవును. ఓకే, ఇప్పుడు పాలు కాస్త మరుగుతున్నాయి, కోవాలో మిక్స్ చేసేసుకోవచ్చు కదా. అది జస్ట్ మెల్ట్ అవ్వడం కోసమే. పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఆ షుగర్ ప్లేస్ లో మనం ఇంకా ఏదైనా స్వీట్నెస్ షుగర్ కూడా మనం ఎక్కువ వేయము, కొంచెమే వేస్తాం. బట్ ఏంటంటే షుగర్ ప్లేస్ లో పట్టుకు బెల్లం అని దొరుకుతుంది. అవునవును, పట్టుకు బెల్లం. అది పిల్లలు కొంచెం ఎక్కువ తిన్నా కూడా జలుబు అవుతుంది అన్న టెన్షన్ ఉండదు. కరెక్ట్, అవును. సో అది కొంచెం పౌడర్ పెట్టుకుంటాం ఎప్పుడు ఇంట్లో. నాకైతే ఎప్పుడు ఇంట్లో పట్టుకు బెల్లం మాత్రం ఉంటది ఖచ్చితంగా. బెల్లమే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి. ఇంట్లో అయితే ఖచ్చితంగా ఎప్పుడు పట్టుకు బెల్లమే పెట్టుకుంటాను. వాళ్ళ కోసం ఏదైనా స్వీట్ చేస్తున్నానంటే షుగర్ అవాయిడ్ చేస్తా కంప్లీట్ గా. షుగర్ చాలా తక్కువ. ఈ టీ అలా ఎవరైనా తాగుతుంటే తప్ప అన్నిటికీ అదే ప్రిఫర్ చేస్తా, పట్టుకు బెల్లం. యా, అది కొంచెం పిల్లలు ఎక్కువ స్వీట్ తిన్నా కూడా జలుబు అవుతుంది అన్న టెన్షన్ ఉండదు. అవునవును, ఇప్పుడు ముందే సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్ లో జాగ్రత్తగా స్వీట్స్ పెట్టాలంటే ఇప్పుడు చాలా భయపడుకుంటూ పెట్టాల్సి వస్తుంది. మెల్ట్ చేసుకున్న కోవా ఇంకా ఈ పౌడర్ కూడా ఓకే ఇవి వేసుకుందాం. నెక్స్ట్ ఈ పౌడర్ కూడా పూల్ మఖన పౌడర్ చేసుకుందాం కదా. ఇవేమి మనకు లంప్స్ రాకుండా ఇవి రావు, ఎందుకంటే మనం ఆల్రెడీ రోస్ట్ చేసాం కాబట్టి అది పౌడర్ లాగా అయిపోయింది. ఓకే, అతుకుతుంది, బాల్స్ లాగా పెట్టేస్తుంది అని టెన్షన్ ఉంటుంది. అండ్ కోవా కూడా మెల్ట్ చేసుకున్నాం కదా.
ఇది కొంచెం పాలు కూడా థిక్ అయ్యే వరకు కొంచెం మరగనిద్దాము. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ షుగర్ కూడా వేసేసుకోవచ్చు. షుగర్ కూడా వేసేసుకోవచ్చు. ఇది మంచిగా కలిసిపోయింది కదా. షుగర్ ఎక్కువ వేయను, ఎందుకంటే మనం జస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. కండెన్స్డ్ మిల్క్, ఇది కూడా చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి ఓకే సరిపోతుంది. ఓకే సరిపోతుంది, షుగర్ తగ్గించుకున్నా. ఇంకా నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ ఈ పూల్ మొత్తం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకున్నాం. ఇది ఒక 2 minutes కుక్ అవ్వాలి, ఎందుకంటే అదంతా పీల్చుకోవాలి కదా. ఓకే ఉమా గారు, సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ గా మనము కొంచెం ఇలాచీ పౌడర్, ఓకే, ఇంకా డ్రై ఫ్రూట్స్, లాస్ట్ కి పైనుంచి కొంచెం సాఫ్రాన్, కుంకుమ పువ్వు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇక రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్ లో తీసేద్దాం. యా, వేద్దామా పైనుంచి కుంకుమ పువ్వు. చూసారు కదా, వేడి వేడిగా పూల్ మఖానా కోవా కీర్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పూల్ మఖానా కోవా కీర్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పూల్ మఖానా 1 కప్పు, పాలు 1 కప్పు, పచ్చికోవా 1 కప్పు, పూల్ మఖానా పౌడర్ 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, కండెన్స్డ్ మిల్క్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా. పూల్ మఖానా కోవా కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పూల్ మఖానా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో పాలు పోసి మరిగించుకుని, ఇప్పుడు ఒక బౌల్లో పచ్చికోవా, మరిగించుకున్న కొద్దిగా పాలు పోసి కలిపి, మళ్ళీ మరుగుతున్న పాలల్లో ఈ మిశ్రమాన్ని వేసి, తరువాత అందులో పూల్ మఖానా పౌడర్, పంచదార, కండెన్స్డ్ మిల్క్, వేయించుకున్న పూల్ మఖానా వేసి కొద్దిసేపు మరిగించుకొని, చివరిగా యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్, కుంకుమ పువ్వు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వు వేసి సర్వ్ చేసుకుంటే పూల్ మఖానా కోవా కీర్ రెడీ.